కైకలూర్ సిద్ధమా? సౌండ్ పెరగాలమ్మా. ఇంతటి ఎండలు ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లేదు. సమయం 2:15 అవుతా ఉంది. ఎండ తీక్షణంగా ఉంది. అయినా కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా, అందరి ముఖంలో కూడా చిక్కటి చిరునవ్వే కనిపిస్తా ఉంది. మీ అందరి ఆప్యాయతల మధ్య, మీ అందరి ప్రేమానురాగాల మధ్య, మీ అందరి ఆత్మీయతల మధ్య ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ బిడ్డ మీ జగన్ 2 చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా, పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. మరో 36 గంటల్లో జరగనుంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు. జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర ద్వారా మనకందరికీ కూడా అర్థమవుతా ఉన్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఈ విషయాలను ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు గారిని నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవాళ నేను మీ అందరితో కూడా చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మార్పులు కనిపిస్తా ఉన్నాయి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా మీ బిడ్డ ఏకంగా 130 సార్లు బటన్లు నొక్కి, ఏకంగా 130 సార్లు బటన్ నొక్కి మీ బిడ్డ ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే
వారి చేతికే నేరుగా డబ్బులు వెళ్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ 59 నెలల కాలంలో. నేను అడుగుతా ఉన్నా ఇలా ఎప్పుడైనా గతంలో చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా నేరుగా బటన్లు నొక్కడం, ఇన్ని బటన్లు నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మ కుటుంబాలకు నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడు? అక్క జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా చెల్లి? జరిగిందా అన్నా? మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం మొత్తం మీద మీ బిడ్డ పాలన రాకమునుపు వరకు రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 59 నెలల కాలంలోనే ఏకంగా మీ బిడ్డ మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు. ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా మన కళ్ళ ఎదుటనే మన సచివాలయంలోనే మన తమ్ముళ్ళు మన చెల్లెమ్మలు కనిపిస్తా ఉన్నారు. ఏకంగా 1,35,000 మందికి ఉద్యోగాలు ఇస్తూ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్న పరిస్థితి. మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకు ముందంతా మేనిఫెస్టోలు ఇచ్చేవాళ్ళు. ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో కనిపించేది. రంగురంగుల కాగితాలతో ఇచ్చేవాళ్ళు, పేదల ఆశలతో ఆడుకునేవాళ్ళు, అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పరైపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా విశ్వసనీయత అన్న పదానికి మీ బిడ్డ అర్థం చెబుతూ ఎన్నికల ప్రణాళికలో చెప్పినవి ఏకంగా 99% హామీలను అమలు చేసి ఆ మేనిఫెస్టోను మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలకు పంపించి, అక్క మీరే టిక్కు పెట్టండి మీ బిడ్డ పాలనలో ఏం జరిగింది అని ఆ అక్క చెల్లెమ్మల చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల కాలంలోనే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు మీ బిడ్డ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను, మీ బిడ్డ ప్రభుత్వంలో జరిగిన మార్పులు చెబుతాను, మీరందరికీ మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గతంలో ఎప్పుడైనా కూడా ఇవి ఉన్నాయా? గతంలో ఎప్పుడైనా ఇవి చూశారా? గతంలో ఇవి ఎప్పుడైనా కూడా ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఎప్పుడు జరగని విధంగా ఈరోజు నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం. 6వ తరగతి నుంచే క్లాసుల్లో ఐఎఫ్పీలు, డిజిటల్ బోధన. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా 8వ తరగతికి వచ్చేసరికి మన పిల్లల చేతుల్లో ఈరోజు ట్యాబులు. మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగని విధంగా ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే 3వ తరగతి నుంచే ఈరోజు టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే ఈరోజు సబ్జెక్ట్ టీచర్లు. గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మన పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు పక్కన పేజీ ఇంగ్లీషు. మొట్టమొదటిసారిగా ఈరోజు మన పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు. బడులు తెలిసేసరికే మన పిల్లలకు విద్యా కానుక, బడులలో మన పిల్లలకు గోరుముద్ద. తల్లులను ప్రోత్సహిస్తూ ఆ పిల్లలను బడికి పంపితే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం ఆ తల్లులకు ఇస్తూ మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పుల పాలు కాకూడదు అని ఈరోజు రాష్ట్రంలో చదువుతా ఉన్న పిల్లలు
ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు, డాక్టర్ కోర్సులు చదువుతా ఉన్న పిల్లలు, డిగ్రీలు చదువుతా ఉన్న పిల్లలు ఈరోజు మన రాష్ట్రంలో ఏకంగా 93% మంది మన పిల్లలకు ఈరోజు అప్పులు పాలయ్యే పరిస్థితి లేకుండా పూర్తి ఫీజులతో ఈరోజు వాళ్ళందరికీ కూడా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. మొట్టమొదటిసారిగా కరికులంలో మార్పులు తీసుకొస్తూ మన డిగ్రీ కోర్సుల్లోనే ఈరోజు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులు, మన డిగ్రీలలోనే ఈరోజు మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నా, ఈ చదువుల విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. జరిగాయా అన్నా? జరిగాయా తమ్ముడు? అక్క గతంలో ఎప్పుడైనా జరిగాయా? గతంలో ఎప్పుడైనా జరిగాయా అక్క? జరిగాయా తమ్ముడు? అక్క చెల్లెమ్మలను గతంలో ఏ ఒక్కరూ కూడా పట్టించుకోనంతగా, అక్క చెల్లెమ్మలను వాళ్ళ కారు మీద వాళ్ళు నిలబడేట్టుగా, అక్క చెల్లెమ్మలకు ఏదో ఆదాయం ఉండేట్టుగా, ఆ అక్క చెల్లెమ్మలకు అండగా, నా అక్క చెల్లెమ్మలకు ఆసరా, నా అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకేవో చేయూత, నా అక్క చెల్లెమ్మలకేవో కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకేవో ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ నా అక్క చెల్లెమ్మల పేరిటే. అందులో కడతా ఉన్నా ఏకంగా 22 లక్షల ఇల్లు నా అక్క చెల్లెమ్మల పేరిటే. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా అక్క చెల్లెమ్మల మీద ఆప్యాయత చూపిస్తూ, నా అక్క చెల్లెమ్మల కాళ్ళ మీద నిలబడేట్టుగా చేస్తూ, ఇంతగా అక్క చెల్లెమ్మల కోసం తాపత్రయపడిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగిందా అన్నా? అక్క గతంలో జరిగిందా? చెల్లెమ్మ గతంలో జరిగిందా? అన్న గతంలో ఎప్పుడైనా జరిగిందా? అక్క గతంలో ఎప్పుడైనా చూశారా? గతంలో ఎప్పుడూ జరగని విధంగా అవ్వ తాతలకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా నేరుగా ఇంటికే అవ్వ తాతలకు పెన్షన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పథకాలు. నేను అడుగుతా ఉన్నా, ఇలా గతంలో ఎప్పుడైనా కూడా మన ఇంటికే ఈ పథకాలన్నీ వచ్చాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇంటికే పెన్షన్ వచ్చిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇంటి వద్దకే రేషన్ వచ్చిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు జరుగుతూ ఉంది. రైతన్నలకు మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు ఈరోజు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే మొట్టమొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ రైతన్న కోసమే గ్రామంలో ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా రైతన్న మీద ధ్యాస పెట్టి రైతన్నకి నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా చూశామా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. అన్న జరిగిందా? తమ్ముడు జరిగిందా? అక్క జరిగిందా? స్వయం ఉపాధికి తోడుగా, స్వయం ఉపాధికి అండగా సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న నా డ్రైవర్ అన్నదమ్ములకు ఈరోజు ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఫుట్పాత్ల మీద ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసుకుంటా ఉన్నా నాకు అన్నచెమ్మలు, నా అక్క చెల్లెమ్మలు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, ఫుట్పాత్ల పక్కనే ఇడ్లీలు వేసుకునేవాళ్ళు, వీళ్ళ గురించి గతంలో ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
వారి కోసం ఈరోజు ఓ జగనన్న తోడు. నా ఈ బ్రాహ్మణులకు, రజకులకు, టైలర్లకు వీరందరికీ కూడా ఓ జగనన్న చేదోడు. లాయర్లకు కూడా ఓ లా నేస్తం. నేను అడుగుతా ఉన్నా, స్వయం ఉపాధికి ఇంత అండగా ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉన్నాయా అన్నా? ఉన్నాయా అక్క? ఉన్నాయా తమ్ముడు? గతంలో ఎప్పుడూ చూడని విధంగా పేదవాడికి, ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా పేదవాడికి ఆరోగ్య రక్షగా, ఆ పేదవాడికి ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడుకోకుండా ఆ పేదవాడి కోసము ఆరోగ్య ఆసరా. మొట్టమొదటిసారిగా గ్రామంలోనే ఆ పేదవాడి కోసం ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్. మొట్టమొదటిసారిగా ఆ పేదవాడి ఇంటికే వచ్చి జల్లడబడుతూ ఆ పేదవాడికి ఇంటి వద్దకే మందులిస్తూ, ఇంటి వద్దనే టెస్టులు చేస్తూ ఆ పేదవాడికి ఓ ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, ఈ కార్యక్రమాలు, ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇంతగా పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకున్న పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో ఈరోజు 600 రకాల సేవలు సంధిస్తూ ఆ గ్రామంలోనే అక్కడే కనిపిస్తుంది గ్రామ సచివాలయం. అదే గ్రామంలోనే ప్రతి 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ వ్యవస్థ అదే గ్రామంలోనే. అదే గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ ఓ ఆర్బీకే వ్యవస్థ అక్కడే కనిపిస్తుంది. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఓ విలేజ్ క్లినిక్. అదే విలేజ్ క్లినిక్ నుంచి మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూలు అక్కడే కనిపిస్తుంది. అదే గ్రామంలోనే గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్, అదే గ్రామంలో నిర్మాణం అవుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు. మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కోసం, వారి రక్షణ కోసం గ్రామంలోనే ఓ మహిళా పోలీస్. మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం నా అక్క చెల్లెమ్మల ఫోన్లోనే ఓ దిశ యాప్. ఏ అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నా కూడా ఆ దిశ యాప్లో SOS బటన్ నొక్కినా, 5 సార్లు ఆ ఫోన్ను ఊపినా 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్కడికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడుగుతా ఉన్న పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఇవన్నీ ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో వంక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు. మరో వంక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు. 3 సార్లు సీఎంగా చేశారంటాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 14 ఏళ్ల ముఖ్యమంత్రి అంటాడు. మరి 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఈ వ్యక్తి పేరు చెప్తే ఏ ఒక్కరికి కూడా చంద్రబాబు పేరు చెప్తే ఏ పథకము గుర్తుకు రాదు. ఆయన పేరు చెప్తే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రాలేదు అని అంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే ఆయన చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా? గుర్తుందా అన్నా? ఇది గుర్తుందా? ఇది అక్క ఇది గుర్తుందా? అన్నా ఇది గుర్తుందా?
ఇది గుర్తుందా తమ్ముడు? అక్క ఇది గుర్తుందా? 2014లో ఇదే చంద్రబాబు ఆయన మేనిఫెస్టోలో ఆయన చెప్పినేటివి ముఖ్యమైన హామీలునంటూ ఆయన స్వయంగా సంతకం పెట్టాడు. సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించిన ఈ చంద్రబాబు 2014లో ప్రజలు నమ్మారు. నమ్మి చంద్రబాబు నాయుడుకు ఓటేశారు. ఓటేస్తే ఆ 5 సంవత్సరాలలో ముఖ్యమైన హామీలనంటూ ఆయన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పినేటివి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చంద్రబాబు చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నేను ఒకసారి చదువుతాను, మీరే చెప్పండి ఇందులో చెప్పినవి జరిగాయా లేదా మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నా. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు ఇందులో మాఫీ అయిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా చంద్రబాబు చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాలకు సంబంధించిన పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ అయింది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా 25,000 కదే దేవుడు ఎరుగు. ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, ఏ ఒక్కరి అకౌంట్లో అయినా ఒక్క రూపాయి అయినా వేసాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్నా ఇట్లా 2 చేతులు పైకెత్తాలి. అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నాడు, ఏ ఒక్కరికైనా 3 సెట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, ఏ ఒక్కరికైనా 1 సెట్ స్థలం అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగం అన్నాడు చంద్రబాబు. నెల అన్నాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇందులో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా ప్రతి ఏటా 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశారా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు, జరిగిందా? కైక్లూరులో కనిపిస్తా ఉందా? మరి నేను అడుగుతా ఉన్నా 2014లో చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఆయన చెప్పిన దానిలలో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి వాళ్ళను నమ్మొచ్చా అన్న? నమ్మొచ్చా? 2 చేతులు పైకెత్తాలి సరే. నమ్మొచ్చా? మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళంతా ఏమంటా ఉన్నారు? ఇదే కూటమి, ఇదే చంద్రబాబు ఏమంటా ఉన్నారు?
సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్మచ్చా అన్న? నమ్మచ్చా? సూపర్ 7 అంటే నమ్మచ్చా అన్న? నమ్మచ్చా? ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కార్ అంట, ఇంటింటికి బెంచ్ కార్ అంట నమ్ముతారా? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి మోసాలతో ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నాం. మీ అందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా. అందరూ ఆలోచన చేయండి. చంద్రబాబు ప్రలోభాలకు ఏ ఒక్కరు కూడా నమ్మద్దండి అని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబు ప్రలోభాలకు నమ్మద్దండి. 5 ఏళ్ళు మీ అందరికీ క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏం చేస్తాము అని, ఏ నెలలో రైతు భరోసా, ఏ నెలలో అమ్మఒడి, ఏ నెలలో చేయూత అని, ప్రతి నెలలో ఏమి చేయబోతున్నాము అని ముందుగానే చెప్పి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ప్రతి నెల అది ఇస్తూ మంచి చేసిన మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి అని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోకండి. చంద్రబాబు ప్రలోభాలకు మోసపోకండి. జరగబోయే మంచి, ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జరగబోయే మంచిని ఏ ఒక్కరూ కూడా పోగొట్టుకోకండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్ళీ ఇంటికి అందాలన్నా, నొక్కిన బటన్ల సొమ్ము నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మళ్ళీ రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల బడులు చదువులు బాగుపడాలన్నా, మన వైద్యం వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఫ్యాన్ గుర్తు మీద, ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. 2 బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు. తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? 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 కొల్లేరు సమస్య కూడా పరిష్కారం కావాలంటే కూడా మళ్ళీ మీ బిడ్డే ముఖ్యమంత్రిగా ఉండాలి. చెప్పిన మాట ప్రకారం రమణను ఇప్పటికే ఎమ్మెల్సీగా కూడా చేశాను. చెప్పిన మాట ప్రకారం ఎమ్మెల్సీగా చేయడమే కాకుండా కొల్లేరు ప్రాంతంలో సర్వే కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. సర్వే కూడా దాదాపుగా పూర్తిగా అయిపోయింది. సర్వేకి సంబంధించిన రిపోర్టు కూడా పూర్తిగా అయిపోయిన వెంటనే దానికి సంబంధించి ఆ తర్వాత మిగిలిన ల్యాండ్, ఎక్సెస్ ల్యాండ్ ఏదన్నా ఉంటే అది కూడా మీ అందరికీ కూడా పంచడం జరుగుతుంది. ఆ పంచే కార్యక్రమంలో మీ బిడ్డే మీ దగ్గరికి వచ్చే కార్యక్రమం చేస్తాడు. ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అన్న మన గుర్తు ఫ్యాన్, తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అన్న మన గుర్తు ఫ్యాన్, చెల్లి మన గుర్తు ఫ్యాన్ చెల్లెమ్మ, అక్క మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, అన్న పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్. అక్క మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి?
సింక్లోనే ఉండాలి. బీజేపీ ఎక్కడుండాలి? సింక్లోనే ఉండాలి. బీజేపీ కూడా చెరువులో ఉండాలి. నా పక్కన మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డిఎన్ఆర్ అని నిల్చుంటా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు. డిఎన్ఆర్ వల్ల మీ అందరికీ మంచి జరుగుతుందని మనసారా కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అన్నపై మీ చల్లని దీవెనలు, అన్నపై మీ చల్లని ఆశీస్సులు సంపూర్ణంగా ఉంచవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు. అదేవిధంగా నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు. నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు. బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి, మీలో ఒకడు, యువకుడు, ఉత్సాహవంతుడు, ఎంపీగా నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నా తమ్ముడైన సునీల్పై ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు.